నమస్కారం. మనం గత వీడియోలో కూచిపూడి నాట్యం, దాని ప్రాశస్త్యం గురించి కొంత చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నాకు అవగాహన ఉన్నటువంటి నాట్యాచార్యులు డాక్టర్ పద్మభూషణ్ వెంపటి సత్యం గారు గురువులు, నాకే కాదు అందరికీ కూడా గురువులు. గురువు అంటే ఎవరంటే మాస్టర్ గారి. తర్వాత వారికి 82 ట్రైనింగ్లో నేను కలిశాను, అంటే ట్రైనింగ్ అయ్యాను. అప్పుడు వారు ఏం చెప్పారంటే, ముఖ్యంగా నేనంటే కూడా చాలా అభిమానంగా ఉంటారు. ఎందుకు అభిమానంగా ఉంటారంటే, తొందరగా డాన్స్ నేర్చుకోవడం కానీ, మంచిగా మాట్లాడడం కానీ, ఎక్కువగా డాన్స్ చక్కగా నేర్చుకోవడం కానీ, చేయడం కానీ, అంటే వారు అందరిని అభిమానిస్తారు. అటువంటి ఆయనకున్నటువంటి శిష్యుల్లో నేను కూడా ఒక ముఖ్యమైన శిష్యుని అని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటాను. ఎందుకంటే డాన్స్ నేర్చుకున్న తర్వాత ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా చేయాలి, డాన్స్ డ్రామాని ఎలా కోరియోగ్రాఫ్ చేయాలి, నాతో చాలాసార్లు దాని గురించి ఆ వివరణ గురించి చెప్పారు. ముఖ్యంగా ఒక డ్రామా కంపోజ్ చేసినప్పుడు తొలి భాగంగా చక్కగా ఉండాలి, మధ్యలో అంటే ఎలా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఫినిషింగ్ కూడా ఎంత అద్భుతంగా దాన్ని చిత్రీకరిస్తే అప్పుడు ఆ డ్రామా సక్సెస్ రూపంలో వెళ్తుంది అన్నటువంటిది నాకు ఇప్పుడు కూడా గుర్తుంటుంది, ఎప్పుడు చెప్పారు. అది కూడా కాకుండా వారు నాకు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర కొన్ని బ్రహ్మాంజలి కానీ జేమి కానీ నేర్చుకుంటారు. అదే ఐటము కాకుండా మీరు కూడా వేరేవి కంపోజ్ చేసుకోండి. కంపోజ్ చేసుకుని ప్రజెంట్ చేసినప్పుడు సక్సెస్లో ఉందా లేదో తెలుస్తుంది. నేను నేర్పించిన ఐటమ్ కూడా దాన్ని కదిలించబాకండి. ఇప్పుడు బ్రహ్మాంజలిలో చాలామంది మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు, అట్టా కాదు. నేర్చుకున్న ఆ నృత్యాన్ని అలాగ అట్టుపెట్టి మీరు వేరే నృత్యాన్ని కూర్చండి. ఇలాగా ఈ విషయాల గురించి నాకు ఎన్నోసార్లు వారు చెప్పడం జరిగింది. వారి అడుగుజాడల్లో కూడా నేను నడుచుకుంటూ ఎన్నో రూపకాలు కంపోజ్ చేయడం కానీ, సోలో ఐటమ్స్ అని ఎలా కంపోజ్ చేయాలని కూడా అవన్నీ నేర్చుకునే పద్ధతి, ఆయన చెప్పినటువంటి దాన్ని కూడా నేను గుర్తుపెట్టుకుని చేశాను. ఒకసారి నవరసాలు నృత్యం చేశాము. వారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది విజయవాడలో. నాకు అది ఏంటంటే, రామకర్ణామృతాల శ్లోకం తీసుకొని నవరసాలు చేశాం. వారు చూశారు. ఆ నవరసాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎపిసోడ్తో కంపోజ్ చేసాం అనమాట డ్యాన్స్ మీద. శృంగారానికి ఒక ఎపిసోడ్, అలా వీరానికి ఒక ఎపిసోడ్, అలా ప్రతిదీ కూడా ఎపిసోడ్ తీసుకుని ఇలా కంపోజ్ చేసిన తర్వాత మొత్తం అందరూ కూడా మళ్ళీ శృంగారం, హాస్య, కరుణరావు అందరూ కూడా ఒక్కొక్క నర్తకి మళ్ళీ అందరూ వేది మీదకి వచ్చేసేసి వాళ్ళ ప్రజెంటేషన్ ఒకసారి చూపిస్తారు. వారు దీని గురించి అష్టలక్ష్యం నృత్య రూపం ఒకటి చేసాము, ఇది చేసాము. దీని గురించి ప్రత్యేకంగా ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కళ్ళు ఇది ఎపిసోడ్తో కూరింది కాబట్టి ఆ నవరసాలు అయిపోయిన తర్వాత అయిపోతుంది అనుకుంటారు అందరూ. అలా కాకుండా మళ్ళీ శృంగారం నుంచి శాంతరసం దాకా వారు అంటే వేదిక మీదకి ఆ నర్తకులను తీసుకొచ్చినటువంటి విధానం, ఆ ఎండింగ్ సీన్ చాలా బాగుంది. ఇది కోరియోగ్రఫీలో ఉన్నటువంటి ఒక విశేషమైన, నేను చిన్నవాడని వాడు చెప్పకూడదు, ప్రతిభ అనే వర్డ్ని వాళ్ళు చెప్పారు, మెచ్చుకున్నారు. అది వారి ప్రతిభని నాకు చెప్పినందుకు కాదు, వారి ఆశీస్సులు అందజేశారు. చూసారా, ఆ ఆశీస్సులో ఉన్నటువంటి ఆత్మ బలంతో ఇంకా ఎన్నో నేను కంపోజ్ చేయడం జరిగింది. అలాగే నృత్య రూపకాలు వారిని చూశాను నేను, ఇలా చేస్తారు, ఇలాగా ఓహో ఇలా చేసినప్పుడు అది సక్సెస్లో ఉంటుందని నేను దాన్ని ఫాలో అవుతూ నృత్య రూపకాలు ఎన్నో కూడా నేను చేయడం జరిగింది. వారు చూసి నన్ను వెంకటరామ శర్మ అని చెప్పి ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని ఎప్పుడూ పొగుడుతూ ఉండేవాళ్ళు. అందరికీ నలుగురికి చెప్పేవాళ్ళు. ఒకసారి ఆయన అమెరికా వెళ్ళినప్పుడు హరిత అని ఒక స్టూడెంట్, హరిత అప్పుడు వెళ్ళినప్పుడు మేము విజయవాడలో ఉంటామని చెప్పి వారు నృత్య రూపకాన్ని చూసినప్పుడు వీరు కలిశారు. విజయవాడలో వెళ్తున్నామండి, ఇలా నృత్యం కూడా నేర్చుకోవాలనుకుంటే అప్పుడు చెప్పారు, విజయవాడలో ఉండి వెళ్తే వెంకటరామ శర్మని కలవండి, నేను చెప్పానని చెప్పి ఆయన అన్నారు. తర్వాత వారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి అరంగేట్రం అది అంతా కూడా చాలా చేసినప్పుడు చెప్పారనమాట, ఇలా మాస్టర్ గారు చెప్పారు అని చెప్పి. అసలు నాకు ఎంత ఆనందం అనమాట. అంటే వారికి నా పట్ల ఉన్నటువంటి చక్కగా మక్కువ, నాకు ఉన్నటువంటి గౌరవం, ఇవన్నీ కూడా ఆ రిలేషన్ ఎంత అద్భుతంగా ఉంది అనేటువంటి భావన. ఎన్నో నృత్య రూపకాలు చూడడం, ఆ నృత్య రూపకాల గురించి వారు వినడం, చూడడం అన్నీ కూడా జరిగింది. ఈ వెంకటరామ శర్మ అని చెప్పి సంబోధించిన నలుగురితో చెప్పడం నాకు చాలా ముదావహం. ఇలా చెప్పుకోవాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా కూచిపూడిలో
అతి ముఖ్యమైనటువంటి వారిలో ఒకరైనటువంటి చింతా కృష్ణమూర్తి గారు. చింతా కృష్ణమూర్తి గారు సూత్రధారుడుగా యక్షగానాన్ని ఇలా పాడాలి, ఇలా ఉండాలి అన్నటువంటి ఒక గురువు కమ్ సూత్రధారుడుగా, అంటే ఒక సింగర్ ఒక యక్షగానానికి ఎంత గంభీరంగా పాడాలి, ఎంత శృంగారంగా పాడాలి, ఎంత కరుణరసంతో పాడాలి, ఇవన్నీ కూడా ఇమిడి ఉన్నటువంటి ప్రతిభ కలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి చింతా కృష్ణమూర్తి గారు. కూచిపూడికే ఒక తలమానికగా ఉన్నటువంటి ఆయన. వారు గురించి మా నాన్నగారు చెప్పడమే కానీ యాక్చువల్గా నాకు పరిచయం లేదు. వారి అన్ని డ్రామాలన్నీ కూడా నేను ఏ ఇయర్లో కూడా నేను విన్నాను. దశావతారాలు పాడే పద్ధతి కానీ, అలాగే యక్షగానంలో అలాగా రాజు పాత్ర కానీ, ఇంకో పాత్రలు కానీ, ప్రతి పాత్ర యక్షగానం వచనం కానీ, సూత్రధారుడిగా వచనం కానీ అద్భుతంగా ఉంది వారిది కూడా. ఆయన అంటే ఒక సూత్రధారుడుగా, అంటే కలాపాలు కానీ యక్షగానాశకం చెప్పేటువంటి వారు ఉంటారు, చెప్పేవాళ్ళు గురువు ఉంటారు. అంటే ఏంటంటే ఒక సూత్రధారుడు అంటే కథని నడిపించి దాన్ని సక్సెస్ రూట్లో నడిపించినటువంటి ప్రతిభ కలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చింతా కృష్ణమూర్తి గారు. అంటే మా నాన్నగారి ద్వారా తెలుసుకున్నటువంటి నాట్యాచార్యుల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు వేదాంత రాఘవయ్య గారు, నేను డైరెక్ట్గా చూడపోయినా మా నాన్నగారు చెప్పారు ఏమనంటే, ఆయన యొక్క క్రమశిక్షణ ఎలా ఉంటుంది అంటే నాట్యం చెప్పేటువంటి విధానం ఎలా ఉంటుంది, నాట్యం ఇంట్రెస్టింగ్ ఎలా చెప్పాలి, క్రమశిక్షణ, గురువు ఒక శిష్యులు ఎలా ఉంటుంది, గురు శిష్యుల పరంపరలాగా అన్నమాట. ఆ విధానం అడుగులు చేయాలంటే ఇలా కుంగి బెండ్ చేసి చేయాల్సిందే, చేతులు పైకెట్టి చేయాల్సిందే, అంటే ఇంక ఒప్పుకునేది లేదు. 100 సార్లు చేయాలంటే 100 సార్లు చేయాలి. అటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి ఉత్తమ గురువులు, మేటి గురువులు, కూచిపూడి నాట్య గురువు కాబట్టి వాళ్ళు చెన్నై వెళ్ళి సినిమా రంగంలో ఉత్తమ స్థాయికి వెళ్ళడానికి మంచి స్థానం. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా కూచిపూడి నాట్య గురుత్వం, కూచిపూడి నాట్యాచార్యులు అందరూ కూడా ఒక క్రమశిక్షణగా, ఒక విద్వాంసులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళంత దూరం. అలాగే వెంపటి పెద్ద సత్యం గారు కానీ ఆయన కూడా అంతే. ఆయన కంపోజ్ చేసిన, మా నాన్నగారు చెప్పడం ఏంటంటే, ఆయన సినిమాల్లో కంపోజ్ చేసినటువంటి విధానం వెంటనే అంటే ఈ మ్యూజిక్కి ఈ తాళంలో ఈ స్టెప్స్ చేయాలి. అలాగే ఎంతోమంది అంటే ఇప్పుడు భరతనాట్యంలో కానీ, కథాకళలో కానీ, కథకళ కానీ వీళ్ళందరూ కూడా ఆ సినిమా రంగంలో నిష్ణాతులు వచ్చేవాళ్ళు. అయినప్పటికీ కూడా వీళ్ళక ప్రాధాన్యత ఎలా ఉండేదంటే, ఆ మ్యూజిక్ తగినటువంటి లయ జ్ఞానంలో వాళ్ళు క్రియేషన్, అంటే కూచిపూడి నాట్యాన్ని ఆ సినిమా విధానంగా తగినటువంటి ఎలాగ చేయాలి, ఎలా గ్రూప్ డాన్స్ని ఎలా కంపోజ్ చేయాలి, ఎలాగా మన అంటే ప్రాధాన్యత కూడా ఆ కూచిపూడి నాట్యం అనేది ప్రతి అంగుళం కనిపించేలాగా ఎంత చక్కగా అద్భుతంగా వెంటనే చేసేవాళ్ళు అన్నటువంటిది కూడా మా నాన్నగారు చెప్పడం జరిగింది. ఈ క్రమశిక్షణ అంతా కూడా వాళ్ళ గురు పరంపర వలన అబ్బినటువంటిది. అంటే స్వాధ్యతంగా ఎప్పటికిప్పుడు అప్పటికప్పుడు వచ్చినటువంటిది కాదు. వాళ్ళకి నేర్పినటువంటి గురువులు ఎలా ఉన్నారు, ఆ కూచిపూడి నాట్య పట్ల ఎంత అవగాహన కల్పించారు, మన సమాజంలో కూడా కూచిపూడి నాట్యకి విలువలు తగ్గకుండా మనది అనేటువంటి శైలిని అక్కడ చూపించినటువంటి సత్తా చూపించినటువంటి వాళ్ళు. అలాగా కూచిపూడి నాట్య సినిమా రంగంలో పశుమతి కృష్ణమూర్తి గారితో కొంత నాకు పరిచయం ఉంది. ఆయన అభినయం అద్భుతంగా చేసేవాళ్ళు. ఒక్కసారి అంటే ఒక 10 చేయాలనుకోండి, 10 సార్లు చేసేసారు. ఇంకో నిమిషం అయిన తర్వాత ఆ 10 కాకుండా ఇంకొక 10 సార్లు అభినయాన్ని చూపించేవాళ్ళు, పదాభినయం. అంటే ఈ పదం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, కూచిపూడి నాట్యాచార్యులు ఆ రోజు చేసినటువంటి యక్షగానం అందులో మధ్యలో క్షేత్రీయ పదాలు, నారాయణ తిద్దుల వారి తరంగాలు, మధ్యలో అలా సోలో ఐటమ్స్గా. మరి సోలో ఐటమ్స్ అనేది ఆ తర్వాత వేదాంత లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, అలాగే వెంపటి సత్యం గారు ఎంతకు వచ్చిన తర్వాత వచ్చింది కదా. అంతకుముందు కూడా ఈ యక్షగానాసులో మధ్యలో ఈ క్షేత్రీయ పదాలు కానీ, నారాయణ తిద్దుల తరంగాలు కానీ, అలాగే వీళ్ళు రూపొందించినటువంటి తిలానాలు కానీ
మధ్యలో చేసేవాడు. రాజనర్తకులుగా చేసినటువంటి దాంట్లో కానీ, లేకపోతే మధ్యలో గ్యాప్ పీరియడ్‌లో డ్రామా చేంజెస్‌లో గానీ వాళ్ళు మధ్యలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. మా నాన్నగారి ద్వారా కొంత తెలుసుకోవడం జరిగింది. అలా ముఖ్యంగా మన వేదాంత సత్యనారాయణ శర్మ గారి అన్నగారైనటువంటి ప్రహ్లాద్ శర్మ గారు, అంటే సత్యనారాయణ శర్మ గారికి గురువు గారు కూడా ఆయన. ఈ ఈ ప్రహ్లాద్ శర్మ గారితో కూడా కొంత పరిచయం ఉంది నాకు. వారి గురించి కూడా నేను ఆ రోజు నా చిన్నప్పుడు కూడా నేను తెలుసుకున్నాను. ఎంత అద్భుతంగా అంటే ఒక్కొక్క అంశాన్ని గంటల కొద్దీ, అంటే ఇప్పుడు గోపికా కృష్ణ, అలాగే రాధాకృష్ణ, అలాగే తరంగం, అలాగే మన ఈ డ్యాన్స్ జతులతో కూడినటువంటి స్వరాలతో కూడినటువంటి జతి స్వరాలు కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా పాట పాడడం కానీ, నటవాంగం చేయడం కానీ, శిష్యులతో చేయించడం కానీ ఇవన్నీ కూడా చాలా ఉత్తమోత్తమంగా ఉండేవని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రోగ్రామ్స్ కూడా నేను గ్రంథాలయంలో 2-3 సార్లు చూశాను. వాళ్ళ అబ్బాయి ఆడవేషం వేసి సీతారామ శర్మ అనుకుంటా, అతను కూడా అద్భుతంగా చేసేవాడు. ఇంకా ఆయన శిష్యులైనటువంటి మన వేదాంత సత్యనారాయణ శర్మ గారు అంటే నభూతో న భవిష్యతి, కూచిపూడి ఆనాడు ఈనాడు ఏనాడు కూడా అటువంటి అంటే ప్రదర్శనించేటువంటి వాళ్ళు, కూచిపూడి ప్రదర్శన అంటే స్త్రీ వేషం వేసి అద్భుతంగా ప్రదర్శించేటువంటి మహానుభావుల్లో మహోన్నతుల్లో వేదాంతం సత్యనారాయణ శర్మ గారు దిట్ట అనేది నేను చెప్పడం చాలా చిన్నగా ఉంటుంది. పద్మశ్రీ అవార్డు ఉషా పరిణయంలో ఉషా కన్యకి పద్మశ్రీ అవార్డు ఫస్ట్ వచ్చినటువంటి అవార్డు ఎవరికంటే వేదాంతం సత్యనారాయణ శర్మ గారు. అప్పటి నుంచి పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు. కొంతమంది పద్మశ్రీ అనే పిలిచేవాళ్ళు. ఏమంటే పద్మశ్రీ గారు కూచిపూడి ఉన్నారా అనేటువంటి భావన. అంటే ఆ అవార్డు కూచిపూడి మొత్తం నాట్య కళాకారుల్లో ఎవరికి వచ్చిందంటే ఫస్ట్ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు. ఆయన స్త్రీ పాత్రధారి భామ, సత్యభామ వేశారంటే సిద్ధేంద్ర యోగి రాసినటువంటి ఆ అన్ని లక్షణాలు కలిగినటువంటి ఆ భామ ఆవిడే చేయాలి. అంటే ఆయన ఆవిడగా చేసినప్పుడే చూడాలి. అంటే కూచిపూడి నాట్యం చూసినటువంటి కళాకారులందరూ కూడా ఎంత ఇన్వాల్వ్ అయ్యారంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే దాదాపు దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ చెప్పుకోవడం నేను విన్నాను. అది కూడా కాకుండా నేను చూశాను. భామాకలాపం విప్రనారాయణ దేవదేవి ఆ క్యారెక్టర్ చేశారంటే ఆయన ఒక సన్నివేశంలో తోట సన్నివేశంలో స్నానం చేసి వస్తున్నప్పుడు నిజంగా కడవతో నీళ్లు పోసేసుకొని స్టేజీ మీదకి అలా వచ్చేవాళ్ళు. అసలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఒక స్త్రీ స్నానం చేసి అలా వెళ్తుంది అంటే పురుషుడు అని ఎవ్వరికి తెలియదు అనమాట. అంత అద్భుతంగా చేసేవాళ్ళు. అలాగే ఆ విప్రనారాయణ కూడా, మంగాళి, శ్రీరామ్ శర్మ గారు అద్భుతంగా. ఈ హీరోయిన్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే హీరోయిన్ ఒకటే చేసా కాదు కదా, హీరో కూడా ఉన్నప్పుడు ఆ ఎలివేషన్ పాత్ర ఎలా అవుతుంది. సత్యభామ కృష్ణుడు, విప్రనారాయణ దేవదేవి ఎంత అద్భుతంగా చేసేవాళ్ళు. వాళ్ళు రూపొందించినటువంటి ఆ కళాఖండాలు మనం ఈరోజు చెప్పుకొని అద్భుతంగా చేసేవాళ్ళని చెప్పుకోవడానికే మనకి చాలా సంతోషం అనమాట. అటువంటి కళ కూచిపూడి నాట్య కళ. సత్యనారాయణ శర్మ గారికి అంటే నాకున్నటువంటి అవినాభావ సంబంధం ఏంటంటే చక్కగా ఆయన వెంకటరామ శర్మ అని చక్కగా సంబోధిస్తూ మాట్లాడేవాళ్ళు చాలా సోషల్గా. ఏం చేస్తున్నావు, కొత్తది ఏం చేస్తున్నావు, ఇంకా ఏం చేస్తావు కూచిపూడి వడవడిలో అని ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. అలాగే నేను ముఖ్యంగా నృత్యరూపకాలకి వారిని పిలిచినప్పుడు వారు గెస్ట్గా వచ్చినాడు. భగవద్గీత కానీ, రామాయణం కానీ, కచ్చిదేవయ్య కానీ అన్ని నృత్యరూపకాలకి వారు పిలిచిన వెంటనే వెంకటరామ శర్మలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ రూపకాన్ని చక్కగా చిత్రీకరిస్తారు అని నాతో చెప్పడం, అలాగే పబ్లిక్గా కూడా చెప్పడం జరిగింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను స్కాలర్షిప్ వెళ్ళినప్పుడు, నాకు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు వెళ్ళినప్పుడు చెన్నైకి వారి జడ్జిగా వచ్చినప్పుడు యాక్చువల్గా ఆ రోజు ముగ్గురు అంటే నేను, వేదాంత రావు గారు అబ్బాయి రాము, నేను, కృష్ణ శర్మ గారు అబ్బాయి, ఇలా ముగ్గురు వచ్చినప్పుడు ఇలా ముగ్గురు కూచిపూడి వాళ్ళకి ఇవ్వడం జరగదు జనరల్గా. అయినా సరే ఈ ముగ్గురికి ఇవ్వాలి. ముగ్గురులో ముఖ్యంగా వెంకటరామ శర్మకి చదువుకున్నప్పుడు కూడా ఆయనకి ఇవ్వాలి అన్నటువంటి భావంతో నాతో చెప్పారు. నేనే ఇచ్చాను, నువ్వు యొక్క ప్రతిభ చూసి అని సోషల్గా మాట్లాడి
వెంకటరామ శర్మ అనేవాళ్ళు. ఎన్ని ప్రయోగాలు చేస్తున్నావు అని ప్రతిసారి నన్ను అడిగేవాళ్ళు. ఇంకా కొత్తదనం ఏం చేస్తున్నావు, కొత్తగా ఏం చేస్తున్నావు, పాతది మనం భామాగాలాపం ఇవన్నీ కూడా ఎలాగ చేస్తావు, నువ్వు కొత్తగా కూడా చేస్తున్నావు అని చెప్పి ఆయన చేసేవాళ్ళు బాగా ఆర్ట్‌లో. ఇంకా ఇంకా చేయాలనేటువంటి భావనతో. అది నాకు చాలా ఆనందం కలిగింది, చాలా సంతోషం కలిగింది. అలాగే పివిజి కృష్ణ శర్మ గారు, మన బందా కనకలింగేశ్వర గారు పెట్టినటువంటి సిద్ధేంద్ర కళాక్షేత్రం అనేటువంటి దానికి ఆయన తొలిగా గురువులయ్యారు. ఎంతోమంది రాధారెడ్డి, రాజారెడ్డి గారు, ఉమారామారావు గారు కానీ, అంటే అలాగే సుమతి గారు కానీ, వీళ్ళందరూ కూడా యామిని కృష్ణమూర్తి గారు కూడా వాళ్ళ శిష్యులు. అప్పుడు కళాక్షేత్రం టైంలో వాళ్ళు కూచిపూడి వచ్చి నేర్చుకున్నటువంటి వాళ్ళలో ఈరోజు మనం చెప్పుకోదగినటువంటి మహోన్నతమైనటువంటి కళాఖండంలో ఒకరుగా చెప్పుకోదగినటువంటి వారందరూ కూడా కూచిపూడి గడ్డ మీద నేర్చుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా మా నాన్నగారు ఎన్ని పాత్రలు వేశారు, ఆ పాత్రని ఎలా మెప్పించారు, ఎన్ని రూపకాలుగా చేశారు. ఆ కూచిపూడి నాట్యంలో నేర్చుకున్నటువంటి మెలకువలన్నీ కూడా వారికి ఉన్నటువంటి అనుభవంతో శిష్యుల్ని తయారు చేయడం, అలాగే నన్ను పెట్టి క్షీరసార మదనం, నాకన్నా ముందర తరాలకి మేనకా విశ్వామిత్రి అని తయారు చేయడం, నేను బలిచక్రవర్తిగా చేయడం ఆ కూచిపూడి నాట్యకళ. అలాగే ఆ రోజు నేను మా నాన్నగారు తయారు చేసినటువంటి క్షీరసాగర మదనంలో మాస్టర్ గారు గౌరవనీయులు వెంపటి చిరసత్యం గారు రావడం, అవన్నీ కూడా 1978 అనుకుంటా. అప్పుడు ఎంత అద్భుతంగా చేశాము. వారు చూశారు. శోభానాయుడు గారు, చిన్నసత్యం గారు కూడా వచ్చారు. ఆ రోజు వేదంతం రత్తయ్య శర్మ గారు కూడా కూచిపూడి నుంచి చూడడానికి వచ్చారు. మేము చేసినటువంటి అది అప్పుడు మేము దేవతల్లో వేశాను. తర్వాత నేను బలిచక్రవర్తిగా వేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఆ కూచిపూడి కళ నేర్చుకోవడమే కాకుండా అది విద్యార్థులకి గురువులుగా ఎలా చెప్పారు, ఆ గురువులుగా ఎలా తీర్చిదిద్దారు, ఎంతమంది వాళ్ళ ద్వారా గురువులయ్యారు అనే దాని గురించి నేను చెప్తున్నాను అన్నమాట. ముఖ్యంగా మా తాతగారు, మా అమ్మగారు, నాన్నగారు మహంకాళి సత్యనారాయణ గారు అంటే మీకు తెలియని వాళ్ళు ఉండరు. యక్షగాన పితామహ అంటే ఆయనే మహంకాళి సత్యనారాయణ గారు. బాణాసురుడు వేశారంటే ఉషాపరిణయంలో మొత్తం బాణాసురుడే కనిపించేవాళ్ళు. అటువంటి మహనీయులు, కూచిపూడి యక్షగాన పితామహులైనటువంటి వారు మా తాతగారు అని చెప్పుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే వారితో నాకు పరిచయం వేదానుద్ధరతే శ్లోకాన్ని నాకు 16 ఏట వచ్చినప్పుడు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి ఎగ్జామినర్గా వచ్చినప్పుడు మాస్టర్ గారు వెంపటి సత్యం గారు ఈయన ఎగ్జామినర్గా వచ్చినప్పుడు ఓసారి ఆయన మాకు కూడా ఈ శ్లోకం గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పడం అంటే ఇది 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 అని చెప్తారు ఇప్పుడు గురువులు. అలా కాదు, ఒకసారి ఒకటి చేస్తే ఇంకొకసారి మళ్ళీ దాన్ని మార్చి ఇంకొకటి, మళ్ళీ ఇంకొకసారి 2 రోజులు అయిందో చేస్తే మొత్తం ఇదంతా కాకుండా మళ్ళీ ఇంకొకటి చెప్పేవాళ్ళు. అది అనమాట వాళ్ళ యొక్క ప్రాధాన్యత, వైశిష్టం, విశిష్టత, ప్రాధాన్యత కూచిపూడి నాట్యకళం పట్ల. అంతే, వాళ్ళ దగ్గర నేర్చుకున్నప్పుడు వెంటనే నేర్చేసుకోవాలి. ఒక్కసారి అయిపోతే మళ్ళీ దాన్ని ఇంకొకలాగా చెప్తారు. ఇక మనం ఆ రోజులు వీడియోలు లేవు కాబట్టి మనం ఒకటి నేర్చుకుంది 4 నేర్చుకున్నా ఒకటే గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడంటే మనం ఒక్కొక్కసారి వీడియో తీసేసుకుంటే అని ఒక్కొక్క భావాన్ని ఎన్ని విధాలుగా చేయొచ్చు, ఎన్ని విధాలుగా చెప్పేవాళ్ళు అనే మనకి తెలుస్తుంది అనమాట. అటువంటి దాంట్లో ఆయన అలాగా హిరణ్యకశ్యపుడు, ప్రహ్లాదులో హిరణ్యకశ్యపుడు వేశారు. అలాగే ఇలాగ బాణాసురుడు వేసి ఉషాప్రణ్యంలో బాణాసురుడు వేశారు. ఇలాగ అనేక పాత్రలు, ఏ పాత్ర వేసినా మా అమ్మగారు చెప్పేవాళ్ళు. మన కాటి కాపరి వేసేవాళ్ళంట ఈ హరిశ్చంద్ర నాటకంలో. అంటే వివిధ గతుల్లో వేసినటువంటి ఆ డప్పు దరువులతో ఆయన ఆడియన్స్లోంచి వచ్చినప్పుడు అలాగా ఎంత ఎంత అద్భుతంగా ఉండేది అని ఒరిజినల్గా ఉన్నటువంటి వాళ్ళే వచ్చేసి నమస్కారాల మీద నమస్కారాలు పెట్టేవాళ్ళంటే కూచిపూడి కళ అంటే ఏంటి, ఆ కళాకారులు అంటే ఏమిటి, వాళ్ళ విద్య పట్ల ఉన్నటువంటి వాళ్ళకి అవగాహన, వాళ్ళ గురుత్వం అని ఏంటి మనకి తెలుస్తుంది అనమాట. అలాగే నాన్నగారి సోదరులు అంటే భాగవతుల సీతారామ శర్మ గారు ఎంత అద్భుతంగా సంగీతం అంటే నేను ఎందుకు చెప్తున్నట్టే ఆయన గురించి, కూచిపూడి నాట్యం ప్రాక్టికల్ ఎంత ఇంపార్టెంటో సాహిత్యం, సంగీతం కూడా సమపాళలో అంత ఇంపార్టెంట్, అంత ప్రాముఖ్యం అని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ మనకి తెలియదు కాబట్టి ఇప్పుడున్న కళాకారులు ఇప్పుడు సంచరధర అష్టపతి, సంచరధర
సుధా మధురా ధ్వని. ఆ పాటని ఆయన సంగీతం చేశారు. మాస్టర్ గారు వెంపటి సత్యం గారు దాన్ని డాన్స్ కంపోజ్ చేశారు. ఎంత అద్భుతం. అలాగే తిల్లాన తదీన్ దీన్ దన్న దిరనదీన్ దీన్ దిరి తిల్లాన తన తన దిరి తిల్లాన తిల్లాన ఆ పాట ఆయన కంపోజ్ చేశారు. చిరసార మొదల నృత్యరూపకంలో లక్ష్మీదేవి పొడమేరమా ఆ పాటని ఎవరు చేశారు? మా బాబాయ్ చేశారు. ఎప్పటి సంగతి ఇది? 1960స్లో చీరసార మొదలం కంపోజ్ చేసినప్పుడు వెంపటి పెద్ద సత్యం గారు దాన్ని కూర్పు చేసినప్పుడు, అలాగే చిన్న సత్యం గారు వెంపటి పెద్ద సత్యం గారికి అసిస్టెంట్గా ఉండి కంపోజ్ చేసినప్పుడు, యామిని కృష్ణమూర్తి మోహినిగా వేసినప్పుడు, ఇప్పుడు అది అప్పుడు మా తాతగారు బలిచక్రవర్తిగా వేశారు. అలాగే కూచిపూడి వాళ్ళందరూ వివిధ క్యారెక్టర్లు వేసినప్పుడు దాని సంగీతం సమకూర్చినటువంటి వారు ఆ లక్ష్మీదేవి సంగీతం చేసినదే మా బాబాయ్. అలాగా రజనీకాంత్ గారి సంగీతం అనమాట అప్పుడు దానికి ఆ డ్రామాకి. అలాగే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఉన్నటువంటి సంగీతం మీద ఉన్నటువంటి పట్టు, ఇది ఈ రసంలో ఇలా చేయాలి, ఈ సాహిత్యం తగినటువంటి సంగీతాన్ని కూర్చాలి. ఇప్పుడు సంగీతం గురించి సాహిత్యం చేసేస్తున్నారు, అట్టా కాదు. ఆ సాహిత్యం చూసి ఈ సాహిత్యం యొక్క విలువలను బట్టి సంగీతం ఎలా కూర్చారు, అష్టపతులు ఎలా చేశారు, అలాగే కీర్తనలు ఎలా చేశారు. ఇప్పుడు నేటి తరం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాగా ఫస్ట్ కవుతం జతిస్వరం అలాగే శబ్దము. మన కూచిపూడి వాళ్ళందరూ కూడా ఈ శబ్దాలన్నీ కూడా రాజుల దగ్గరికి వెళ్ళి ఆ రాజుల యొక్క మెప్పుని పొందడం కోసం అలా సలాం శబ్దాలు అని, అలాగే ఇంకో శబ్దాలని రాజుల దగ్గర ఉన్నటువంటి శబ్దాలు. ఇప్పుడు తుಳುవ శబ్దం, అలాగే తుಳುవ రాజేశ్వరి శబ్దం, అలాగే జడుతా శబ్దం. వాళ్ళందరూ కూడా ఏ రాజు దగ్గరికి వెళ్ళి ఎలా ప్రైజ్ చేశారు. అలాగే అచ్యుతపురంలో ఉన్నటువంటి మేలస్టూరు ప్రహ్లాద్ శబ్దం. ఇవన్నీ కూడా కూచిపూడి వాళ్ళు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆయా రాజుల గురించి పొగిడినటువంటి శబ్దాల చారిత్రక ఆధారంగా మనకు కూడా చక్కగా తెలుస్తుంది. ఇంకా మనమందరం కూడా ఈ కూచిపూడి నాట్య కళ పట్ల చక్కగా మక్కువ పెంచుకొని వాళ్ళు ఎంత డెడికేషన్గా మనకి అందించారో ఈ కళని మనం కూడా ముందు తరాల వారికి అందిస్తే కళ కూడా నిలుస్తుంది అని నేను భావిస్తున్నాను. త్వరలో మరిన్ని వీడియోలతో మేము ముందరకు వస్తాం. నమస్కారం.